రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు లబ్ధి చేకూర్చే అనేక పథకాలతో ముందుకు దూసుకుపోయిన ప్రభుత్వం వైసీపీ అని రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతూ ఈ మధ్య ఎన్నికల్లో భాగంగా మరొక కొత్త సంక్షేమ పథకాలతో ముందుకు వచ్చారని, ఈ పథకాల ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రజల సంక్షేమ కోసమే ఆ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ మేనిఫెస్టోలో పథకాలతో పాటు మేనిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను ప్రజలు సంక్షేమం కొరకు ఉపయోగించారన్నారు. గత నవరత్నాల పథకాలను వచ్చే ఎన్నికలో నవరత్న పథకాలను రెట్టింపు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని హర్షం వ్యక్తం చేసిన మెట్టు గోవింద్ రెడ్డి, కులమత భేదాలు లేకుండా నవరత్న పథకాలను ప్రతి ఒక్కరికి అందించిన ఘనత దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పేరు నిలిచిపోయిందన్నారు. మాటిస్తే మడమ తిప్పని జగన్ పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారు. నమ్మకమే జగన్, జగనే నమ్మకం అని మెట్టు కొనియాడారు. కుటుంబ విషయాలను ఓట్ల కోసం రాజకీయం చేసే ప్రభుత్వం వైసీపీది కాదన్నారు. మీరందరూ చూస్తూ ఉండరు, ఎప్పుడు కోకిల నేను ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో ఉగాదికి పలుకుతూ ఉంటుంది. ఈరోజు కోకిల ఎంత అందరికీ ఘన స్వాగతం పలుకుతుంది. మనందరికీ కూడా కోకిల అంటే మంచి సమయం అని అర్థం. దానికి అదే 2019లో ఏదైతే మేనిఫెస్టోలో అమలుపరిచిన ఐటమ్లు అన్నీ కూడా చూసా తప్పకుండా దాదాపు 99% అమలుపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన పరిపాలనలో వాలంటరీ వ్యవస్థ తెచ్చి కులం మతం పార్టీల సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడు కూడా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఎగ్జాంపుల్ మొన్ననే డిహి రామడం ఎస్జి రామలన్న ఉన్నాడు. ఏజ్ అప్పుడు 91 years నాకు 4 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే అని ఇట్లా కలిసి జస్ట్ మర్యాదలు కలిసిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. దేశమంతా ఇట్లా ఈ వస్తే అందరూ బాగుంటారని మొదలు చెప్తారంటే దేశంలో మొత్తం దీన్ని హర్షించినారు. అంటే ఇటువంటి పథకాలు ఎప్పుడు జరగలేదు, జరగబోదు, వేరేతో సాధ్యం కాదు. కాబట్టి ఆయన అంటే సీనియర్ పర్సన్ చెప్పినట్టే సెంట్రల్ కూడా రావాలని అటువంటి పథకాలు అమలు చెప్పిందే కాదు, ఆయన చెప్తాడు. ఇది ఒక ఇది బైబిల్, ఖురాను, భగవద్గీత ఏదైతే మాట చెప్తూ దాన్ని చెప్తాడో అది ఆయన చేస్తామని ఆయన కేటాయింపు. దీనికోసం 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సింపుల్గా అర్థిస్తుందంటే కంటిన్యూ నవరత్నాలు కంటిన్యూ సాగుతూ ఇప్పుడు మనకు చేయూత కానీ, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ వీటిని ప్రేమిస్తూ విద్య ప్లస్ వైద్యానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తూ దానికి కావాల్సిన విద్య ముఖ్యం. కాబట్టి మనంతా బీది వాళ్ళంతా పనిలేకపోతూ ఉంటే కూడా పిల్లవాళ్ళు ఇంట్లో ఉంటే చదువుకుంటారు. కాబట్టి మంచి జగన్న గోరుముద్దు కింద మంచి భోజనాలు పెట్టి ఆరోగ్యంగా ఉండాలా, బాగా ఉండాలి చదువుతో ఇన్ని కార్యక్రమం చేస్తాం. కాబట్టి అది ఒకటే సిస్టమ్ ఏమంటే ఏదైతే ఉందో మేనిఫెస్టో ఇచ్చిందో దీన్ని 100% అమలు పరిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను. మన ఆయన చెప్తున్నాడు, అమ్మఒడు ఇస్తేనే కష్టమంటున్నా అందరూ అంటారు. చల్లసాని శ్రీనివాస్ అనుకుంటాను ఆయన పేరు కదా, శ్రీనివాస్. ఆయన ముందు టీడీపీ దత్తపుత్రుడిగా ఉండే ఆయన. ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ని తిడుతుండే. ఇప్పుడు ఆయన ఎప్పుడో బీజేపీ చేరిన ఇప్పుడు ఇటు వచ్చేసాడు. నిన్ననే ఒక వీడియోలో చూస్తాను. ఆయన ఏం చెప్తుండే, అదే చెప్తుండే, అమ్మఒడి ఇస్తే శ్రీరంగ అయిపోతుంది చెప్తున్నా మానవాడు. ఇప్పుడు ఎంతమంది వెనకనండి, ముగ్గురుంటే ముగ్గురికి నరవణ ఇస్తాడు. కాబట్టి ఈయన అమలు చేసే అంటే యాంటీ జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోడుతాడంటే ప్రతి ఒక్కటి నిదానంగా తెలుస్తుంది, ఇమీడియట్గా తెలుసు. కొంచెం నిదానంగా ప్రాక్టికల్గా ముందు అందరూ చెప్తారు. ఇది ఎవరు పనిచేస్తే వాళ్ళకి మెచ్చుకోవాల్సింది. కాబట్టి అటువంటి వ్యక్తి చల్లసాని శ్రీనివాస్ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు టార్గెట్ చేసే వ్యక్తి. ఆయన పొగుడుతాడంటే అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఏమంటే మనిషికి ఆశావాది, ప్రతి ఇంకా ఎక్కువ కావాలంటారు. కాబట్టి దాంతో కావాలని ఉంటే ప్రతి ఒక్కరు ఉంటుంది. ఇంకా ఎక్కువ బాగుండే. ఇప్పుడు చంద్రబాబు 4,000 అంటాడు, తెచ్చిన ఫస్ట్ జూలైకి 7,000 అంటాడు, వికలాంగులకి 6,000 అంటాడు. ఇక్కడికే బడ్జెట్ లేదని ఏడుస్తూ ఉంటే ఆయన ఆ 4,000 6,000 అంటే అంటే అమలు పరచలేని హామీలు ఎన్నెన్ని ఇచ్చు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బట్టి ఇవన్నీ కూడా అమలు పరిచేదానికి